రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అంతా తిరుగుతూ వచ్చాను. 10,000కు పైగా మనుషుల్ని ప్రత్యక్షంగా కలిసి మాట్లాడడం జరిగింది. పని జరుగుతుంది, పని ఎక్కడ ఆగలేదు. టీం అంతా నాతోనే ఉందిగా, వాళ్ళకి శాలరీలు ఇవ్వాలి. చాలా మంది నాకు మాట ఇచ్చారు. మళ్ళీ ఫోన్ చేస్తే సారీ, ఏం జరిగింది ఈ గ్యాప్లో? పత్రికారి డాక్యుమెంటరీ పూర్తవుతుంది, అది నేను ప్రపంచానికి అందిస్తాను. ఇందులో ఎట్లాంటి అనుమానము లేదు, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ నా ప్రశ్న డాక్యుమెంటరీ పూర్తవడం కాదు, డాక్యుమెంటరీకి ఎందుకు సహకారం అందించడానికి ఇబ్బంది కలుగుతోంది, ఇది నా ప్రశ్న. పబ్లిక్ ప్రోగ్రామ్స్లో సమయాన్ని అడిగేవాడిని, సమయం ఇచ్చేవాళ్ళు కాదు. ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళు ఒకసారి ప్రశ్నించుకోండి, మీ ప్రాబ్లం ఏంటి. నన్ను అడగరు, నాకేం చెప్పరు, కానీ ఆపే ప్రయత్నం మాత్రం చేస్తారు. నా ఫ్యామిలీని పక్కన నేను కూడా తిరుగుతున్నాను కదా, ఒక మనిషి ఇంత కష్టపడుతున్నాను, ఇంత తిరుగుతున్నాడు అనే కనీస ఆలోచన కూడా లేకుండా ఎంత రిక్వెస్ట్ చేసుకున్నాను. మీ సమస్య ఏంటి? నిజంగా మీకు 10 మీద అభిమానం ఉందా, లేకపోతే నటిస్తున్నారా అభిమానం? వాస్తవాల గురించి ఎంతైనా మాట్లాడింది, నేను ఒప్పుకుంటా. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడింది. లేనిపోని మాటలు కల్పించొద్దు. పత్రికారిని భగవంతుని చేయడానికో గురువుని చేయడానికో మనం ప్రయత్నించామంటే మన పత్రికారి అర్థం అవ్వలేదని అర్థం. భావోద్వేగానికి ఒక మనిషిని గురి చేయడం కాదు మన ఉద్దేశం. పత్రికారి యొక్క ఐడియాలజీని చెప్పాలి, ఆయన ఆలోచనలు చెప్పాలి. స్ఫూర్తి కావాలి మనకు, ప్రేరణలు వద్దు. ప్రేరణకి మీరు లోన్ కావాలనుకుంటే చాలా సినిమాలు వస్తుంటాయి, వాటిని చూడండి. నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది, సినిమా రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా చాలా మందిని కదిలిస్తుంది. 100 థియేటర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. మొత్తం తిరిగాక అనిపించింది 100 సరిపోవాలి. చాలా నిజాయితీగా చాలా మంది కింద స్థాయిలో మాస్టర్లు ఎంతోమంది కథలు ఇవ్వడం వల్ల ఇక్కడ దాకా వచ్చాను నేను. సొసైటీలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఎప్పుడైతే పత్రికారి గురించి మనం చెప్తామో ఆటోమేటిక్గా అందరి లోపల స్ఫూర్తి ప్రారంభమే, మిగతా ప్రాజెక్టులు అన్నిటి కూడా సపోర్ట్ వస్తుంది. ఇది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటిదాకా సహకరించిన ప్రతి వ్యక్తికి నేను నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ब्रह्मर्षि पत्रिजी, ब्रह्मर्षि पत्रिजी।